ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని జనాంగమ, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభములు, ఆశీర్వాదాలు తెలియచేస్తూ ఉన్నాము. ఈ రోజున దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహిస్తున్న వాక్య భాగము లూకా రాసిన శుభవార్త 22వ అధ్యాయము 32వ వాక్యము. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటిని. ఆమేన్. ఇక్కడ ఆత్మ స్వరూపి అయిన దేవుడు తన వాక్యము అనే ప్రత్యక్షతను ధరించుకొని కృపా సత్య సంపూర్ణుడిగా మనందరితో ప్రభువు మాట్లాడుతూ ఉన్నాడు. నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను మీ కొరకు వేడుకొంటిని అని. ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన శిష్యుడు అయిన పేతురుని గురించి తెలియచేస్తూ ఉన్నాడు. మరి పేతురు యొక్క నమ్మకము, వారి శిష్యుల యొక్క నమ్మకము ఏమాత్రము తొలగిపోకుండా మరి ప్రార్థన చేసిన విధానాన్ని దేవాది దేవుడు మనందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అప్పుడు పేతురు, ప్రభువా, నీతో చెరలోనికి మరణములోనికి రావడానికి నేను సిద్ధముగా ఉన్నాను అని ప్రభుతో తెలియచేయగా ప్రభు తెలియచేస్తాడు, పేతురు, నీవు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పుదువు, ఆ సమయములో కోడి కూయును అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని తెలియచేస్తాడు. హల్లెలూయా.